రాకతో నగర రూపురేఖలు మారబోతున్నాయని ఎంపీ హరీష్ బాలియోగి అన్నారు. అమెరికా వెలుపల ఇంత పెద్ద డేటా సెంటర్ వస్తుందంటే అది మంత్రి లోకేష్ కృషి వల్లే అన్నారు. లోకేష్ నిరంతర ప్రజల కోసమే పరితపిస్తుంటారని, ఆయన అందుకే ఆస్ట్రేలియా వెళ్తారని వెల్లడించారు. రొయ్య రైతుల కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఆక్వా ఎగుమతులపై మాట్లాడేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు. తెలియపరుచుకుంటూ ఈ రోజున మనందరికీ కూడా తెలుసు ఏ విధంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందో. మీరు చూశారు, గత వారం రోజుల ముందుగా ఢిల్లీలోని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు ఆధ్వర్యంలో నారా లోకేష్ గారు, అలాగే కేంద్ర మంత్రి వర్యులు అశ్విని వైష్ణవ్ గారు, నిర్మలా సీతారామన్ గారు, వాళ్ళందరూ ఆధ్వర్యంలోని మన విశాఖపట్నంకి గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం, MOU సైన్ చేయడం జరిగింది. ఈ డేటా సెంటర్ వల్ల ఈ రోజు విశాఖపట్నం రూపురేఖలు మారిపోతున్నాయి. అవుట్ సైడ్ US లోని ఇంత పెద్ద డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంకి దక్కిందంటే అది మన నారా లోకేష్ గారు స్వయం కృషి అని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు ఆయన 7-day టూర్ సిడ్నీకి వెళ్ళడం, ఆస్ట్రేలియాకి వెళ్ళడం జరగబోతుంది. ఈ రోజు ఆయన అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఒకే ఆలోచన, దీపావళి సందర్భంగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో ఉంటారంటే ఆయన ఈ రోజు కల్చర్ రైతులకి ఈ ఎక్స్పోర్ట్ విషయంలోని ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ తోని ఏ విధంగా మనం మాట్లాడగలుగుతాం అనే విషయాన్ని కూడా ఆయన తెలియపరిచారు. అదేవిధంగా అక్కడ కంపెనీస్ ఏ విధంగా మనకి ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ పెట్టగలుగుతారో ఆయన ఈ రోజు దీపావళికి కూడా నాకు దీపావళిలోని కుటుంబ సభ్యులతో కలిసి కాదు, అక్కడి నుంచి మనం MOUs తీసుకొస్తే అదే ఒక పండగ వాతావరణం అని చెప్పి ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఆ విధంగా కూడా ఆయన కూడా ఈ రోజు ఆయన ఆస్ట్రేలియన్ టూర్ కూడా చాలా సక్సెస్ఫుల్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలు ఇక్కడ BR అంబేద్కర్ కోనసీమ ప్రజలందరికీ కూడా మరొకసారి